పెళ్లి కొడుకు. ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి చూడాల్సిన నా కూతురిది. నువ్వేమో పెళ్లి కూతురివి. ఏయ్, నువ్వు కట్టుకుంటావా? ఆ రౌడులతో ఈ చీర నీకు కట్టించమంటావా? మా అక్క బతుకు నాశనమైపోతుంది. త్వరగా రిషి గారిని పిలవండి. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఉత్పన్నాయ నమః. వస్త్రవస్త్రాయ నమః. పంతులు తొందరగా కానీ. పెన్ని ఏంటి నాన్నా? థ్యాంక్ యూ. ధ్యాయామి. ధ్యానపూర్వనమస్కారాంజలిం సమర్పయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. ఓం విష్ణుకంఠే రద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్పృతాః క్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా ఋగ్వేదో ధనుర్వేదో సామవేదో హితర్గుణః విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని చేస్తునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జగదంబ కదంబ పన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తప పంచని కైతప పంచని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్మిని శైలసుతే. ఐషత కండ వికండి కురుండ వికుండిత శుండ గజాధిపతే విపు గజ కండ విదారణ చండ పరాక్రమ శుండ మృగాధిపతే. ఐరణ దుర్మద శాతువతోదిత దుర్ధర నిర్జర శక్తి కృతే చతుర విచార తురీన మహాశివ దూత కృత ప్రమదాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మతి దానవ దూత కృతాంతమతే జయ జయ హే మహిషాసుర. దీపశరదాం శతం. ఏం జరుగుతోంది ఇక్కడ? కనపడటం లేదండి? పెళ్లి జరుగుతుంది ఇక్కడ. నలుగురు రౌడీలను నిలబెట్టి ఒక అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కట్టించడాన్ని పెళ్ళంటారా? ఫ్రెండ్, నువ్వు ఇట్రా ఫస్ట్. ఎక్కడికి వెళ్తావే? ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. జరగదు.
వదలు. ఏ హక్కుతో జరగదని చెప్తున్నారు? నువ్వే హక్కుతో ఈ పెళ్లి చేయాలనుకుంటున్నావు. చిన్నప్పటి నుంచి దీన్ని పెంచి పోషించాం. పెంచాం కదా అని కోసుకు తినేయడానికి మేఘమాల కోడి కాదు, మనిషి. మనసున్న ఒక అమ్మాయి. మర్యాదగా వదులు. వదలను. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఏంటండి మీ దౌర్జన్యం? దౌర్జన్యం నాది కాదు, నీది. తనకి ఎవరూ లేరన్న ధైర్యంతో ఈ పెళ్లి జరిపించాలనుకుంటున్నావేమో. నేనున్నాను. ఏ హక్కుతో అని అడిగావు కదా? తను నా ఫ్రెండు అంటే తన ప్రతి విషయంలో నాకు హక్కు ఉంటుంది. ఏరా, నీ ముఖానికి మేఘమాల కావాల్సి వచ్చిందా? పిన్ని ఏ దీనికి వీడికంటే గొప్పోడు వస్తాడా? ఏయ్, వస్తాడో రాడో డిసైడ్ చేయడానికి నువ్వెవరు? పెంచిందానని చెప్తున్నాను కదా. ఇది ఇప్పుడు మా జిత్తుని పెళ్లి చేసుకోకపోతే ఇది కొంపలో ఉండడానికి వీల్లేదు. ఇంత జరిగాక ఉంచుతానని నువ్వెలా అనుకుంటున్నావు? నాతో తీసుకెళ్తాను. తీసుకెళ్ళండి. చిన్నప్పుడు కూడా ఇలాగే తీసుకెళ్లారు. మధ్యలో వదిలేస్తే మా ఇంటికే వచ్చింది. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్తుందో నేను చూస్తాను. ఏ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఇక తనకి రాదు. మా ఇంట్లోనే ఉంటుంది. ఉంటుంది. ఎలా ఉంటుందో నేను చూస్తాను కదా. దీన్ని ఇప్పుడే ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, పాడు చేశారు కూడా. అబద్ధం. అత్తయ్య అబద్ధం చెప్తుంది. కిడ్నాప్ జరిగిన మాట నిజమే, కానీ ఎలాంటి తప్పు జరగలేదు. అమలత అబద్ధం చెప్తుంది. నేను అబద్ధం చెప్పానని నువ్వు 1-2 సార్లు నొక్కి చెప్తే నువ్వు చెప్తుంది నిజమైపోదు. ఈ రోజు నీ ఫ్రెండ్ కు చెప్తున్నట్టు రేపు ఈ లోకానికి చెప్పలేవు కదా. కిడ్నాప్ అయిపోయిన అమ్మాయి పాడైపోకుండా ఉంటుందా అని నలుగురు చెవులు కొరుకోవడం మొదలు పెడతారు. ఇలాంటి అమ్మాయిని వీళ్ళ ఇంట్లో ఉంచుకున్నారంటే వీళ్ళకి పరువు తక్కువగా అనిపించి తిరిగి నిన్ను నడి రోడ్డు మీద వదిలేస్తారు. ఇదంతా లోకానికి తెలియక ముందే నేను మా అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. మీరు చెడగొట్టి తీసుకెళ్తున్నారు. ఇక దీనికి బతుకు లేదు. చెడిన దానిగా నువ్వు బతకాల్సిందే. Shut up! మమ్మీ కూల్. మేఘమాల క్యారెక్టర్ పక్కన పెడితే ఈవిడ చెప్తున్న దానిలో నిజం ఉంది. చూస్తుంటే ఇది పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో మనం కల్పించుకోకపోవడమే మంచిది. నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంట్రా? నిప్పుకు తుప్పు పట్టిందంటే నేనెప్పటికీ నమ్మను. నా ఫ్రెండ్ గురించి నాకు తెలుసు. ఏదైనా తప్పు జరుగుంటే మేఘమాల ఇప్పటిదాకా బ్రతకుండేదే కాదు. ఊరుకోమ్మా. సింహం దారిన పోతుంటే కుక్కలు 100 మొరుగుతాయి. అలాగని సింహం తన స్థాయి తగ్గించుకొని కుక్కలతో కాట్లాటకు దిగదు. అంటే మేం కుక్కలమనా? అది వేరే చెప్పాలా? చూడమలు,
నువ్వు భయపడినట్టు శపించినట్టు మేఘమాలకి ఏం కాదు. తనకి ఎప్పటికీ నడి రోడ్డు మీద నిలబడాల్సిన అవసరం రాదు. తనతో నేనుంటాను. ఎవరు రోడ్డు మీద పడతారో, ఎవరు ఎవరి కాళ్ళ దగ్గరికి వస్తారో ముందు ముందు కాలమే చెబుతుంది. షీ, మేఘమాలను తీసుకురా. నీకే చెప్తోంది, మేఘమాలను తీసుకొనిరా. రేయ్ మేఘమాలని వీళ్ళు టచ్ చేయకూడదురా, వెళ్ళండి. ముని ముని అక్క, ముని అక్క, ముని దా పద. నీ పెళ్లి మా చావుకొచ్చింది. అన్న, దండం పెడతా అన్న. బతుకుంటే బలిసోయింది, బతకొచ్చు. రేయ్, పదండ్రా. రేయ్ ఆగండి. రేయ్ మేఘమాలకి అన్నం పెట్టి ఆసరా ఇచ్చారన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్నిద్దరిని వదిలేస్తున్నాను. లేకపోతే ఈ పాటికి పోలీసుల చేతుల్లో మీ కాళ్ళు చేతులు విరగొట్టించేదాన్ని. ముని, వెళ్ళి అక్క బట్టలు తీసుకురాపో. అలాగే. వెళ్తున్నాం. తిరిగి ఎప్పటికీ మేఘమాలకి లాంటి కష్టం రాదు అని హామీ ఇచ్చి మరీ తీసుకెళ్తున్నాను. రిషి, మేఘమాలను తీసుకురా. రా. పిన్ని పిన్ని మేఘమాల పిన్ని. అక్క 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 ఆగు. థ్యాంక్ యూ మున్ని. చివరి నిమిషంలో నువ్వు ఫోన్ చేసుండకపోతే నిజంగానే నా ఫ్రెండ్ జీవితం నాశనం అయిపోయి ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. రిషి గారు వచ్చి అక్కని సేవ్ చేస్తారని ఫోన్ చేశాను. మీరు రెస్పాండ్ అవడాన్ని బట్టి రిషి గారి కంటే మీరే గొప్పవారనిపించారు. మీరింత స్పీడ్ గా రెస్పాండ్ అయి ఉండకపోతే జిత్తుతో అక్క పెళ్ళైపోయి ఉండేది. తర్వాత అక్క జీవితం ఊహించుకోవడానికి కూడా భయంగా ఉండేది మేడం. థ్యాంక్ యూ సో మచ్. అక్క, నేను మిస్ అవుతున్నానని బాధగా ఉందక్క. మేడం గారి ఇంట్లో హ్యాపీగా ఉంటామని ఆనందంగా ఉంది. ఈ ఇల్లొకటి ఆ ఇల్లొకటి అనుకోకమ్మా. ఎప్పుడు మీ అక్కను చూడాలనుకుంటే అప్పుడొచ్చి, సరేనా? బాయ్. వెళ్తామమ్మా. బాయ్ అండి. బాయ్ అక్క. బాయ్ మున్ని. పద ఫ్రెండ్. బాయ్. బాయ్ అండి. బాయ్ బాయ్.
అదన్నా కథ. మన చేతి నుంచి తప్పించుకున్న మేఘమాల ఇక్కడ జిత్తు అని ఇంకొకటి ప్రమాదంలో పడి మ్యాటర్ పెళ్లి వరకు వెళ్ళింది. ఇక్కడ కూడా తల్లితో వచ్చి మరి మేఘమాలను రక్షించి తన ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాడు రిషి. ప్రేమంటే అంతేనన్నా, మనకు తెలియకుండానే మనతో ప్రయాణిస్తూ ఉంటుంది, మనల్ని రక్షిస్తూ ఉంటుంది, మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇంకా డూప్లికేట్ ప్రిన్స్గా నీకేవో దారులు తెరుచుకుని ఉన్నాయని ఆశపడి వచ్చావు కదన్నా. అన్ని దారులు మూసుకుపోయాయని అర్థమైంది కదా. వెనక్కు పోదాం పదన్నా. పద. అర్ధరాత్రి ఫోన్ వస్తే హడావుడిగా వెళ్ళిపోయింది. విషయం ఏమిటి అని అడిగితే పూర్తిగా చెప్పను కూడా చెప్పలేదు. మేఘమాల కష్టంలో ఉంది అంది. నాకు తెలియక అడుగుతాన్రా, ఈ హైదరాబాద్ లో ఏ ఆడపిల్ల కష్టంలో ఉన్నా మీ ఆవిడే తీరుస్తుందా ఏమిటి? అమ్మా, విషయం ఏంటో పూర్తిగా తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. మేఘమాల మరీ పరాయిదేం కాదు, మనకు తెలిసిన అమ్మాయేగా. ఏ కష్టంలో ఉందో ఏమో, మనం కూడా సాయం వెళ్ళకపోతే ఎలా చెప్పు? బావుందిరా. ఆవిడ గారిని నువ్వు ఇలా శుతిమెత్తగా వెనకేసుకు రాబట్టే అహంకారం పెరిగిపోయింది. నువ్వు చేసిన ఘోరంత తప్పులు కొండంతలా కనపడుతున్నాయి. ఈ లోకంలో 2 భార్యలున్న మగాడివి నువ్వు ఒక్కడవేనా? ఎంతమంది భార్యలు సర్దుకుపోవడం లేదు, ఎంతమంది హాయిగా కాపురం చేసుకోవడం లేదు. అమ్మా, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ మాట కాస్త గట్టిగా ఉండాలని చెప్పాలని అనుకుంటున్నాను. రాగానే నీ భార్యను నిలది. ఇంత అర్ధరాత్రిలో వెళ్లవలసిన అవసరం ఏమొచ్చిందని అడగరా? రాని చూద్దాం. చూడ్డం కాదు, అడగమంటున్నాను. అర్థమవుతుందా? దిగు ఫ్రెండ్. రా. రా. ఏంటి రిషి, ఎక్కడి నుండి వస్తున్నారు? ఇంత అర్ధరాత్రి మేఘమాలకు వచ్చిన కష్టమేంటో? ఏడ్చినట్టుంది. ఏదో నేను అడగమన్నట్టు నామికే వస్తే అడుగుతావేమిట్రా? ఏమమ్మా అవంతి, మేఘమాలని కాపాడతానని వెళ్ళి ఏకంగా వెంట పెట్టుకుని తీసుకొచ్చావేమిటి? బలవంతంగా వాళ్ళత్తయ్య ఎవరికో ఇచ్చి కట్టబెట్టబోతుంటే తీసుకొచ్చాను. ఏ తప్పా? ఈ రాత్రికే తీసుకొచ్చావా? ఏకంగా ఈ ఇంట్లో ఉంచడానికే తీసుకొచ్చావా? ఉంచడానికే తీసుకొచ్చాను. బాగుంది, చాలా బాగుంది. నిమ్మకు నీరెత్తినట్లు అలా మాట్లాడకుండా ఉండిపోతావేమిట్రా? కనీసం నువ్వైనా సరే ఎవరో ఆడపిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏమిటి అని అడగొద్దు. చూడండి, మీకేదైనా అడగాలనిపిస్తే నన్ను అడగండి. ఇంకొకళ్ళతో అడిగించాల్సిన అవసరం లేదు. మీరు ఎవరో ఆడపిల్ల అని మేఘమాలను వేరు చేసి మాట్లాడడం నాకు నచ్చడం లేదు. మీరు గతం మర్చిపోవచ్చు గాని నేను మర్చిపోను. మేఘమాలని చిన్నప్పుడు ఈ ఇంట్లో ఉంచుతాం, జాగ్రత్తగా చూసుకుంటాం, తను పరాయిది కాదు, మా ఇంట్లో పిల్లలా పెంచుతామని హామీ ఇచ్చి మాట తప్పాం. తను దూరం అయింది. ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది కనుక తీసుకొచ్చాను. నువ్వు చెప్తున్నది చాలా బాగుందమ్మా. ఏదో చిన్నప్పుడు తీసుకొచ్చావంటే ఓ అర్థం ఉంది. పెళ్లి కాని వయసులో ఉన్న ఓ అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావంటే దాని అర్థమేమిటి? లోకం ఏమనుకుంటుంది? ఈ ఇంటి పరువు ఏమవుతుంది? బామ్మ చెప్తుంది కూడా కాస్త రీజనబుల్ గానే ఉంది మమ్మీ. ఒకసారి ఆలోచించు. ఏంట్రా ఆలోచించేది? నువ్వు కూడా ఆవిడ్నే సపోర్ట్ చేస్తున్నావా?
ఆవిడ ఈ ఇంటి పరువు గురించి మాట్లాడుతోంది. ఇంట్లో భార్యను పెట్టుకొని బయట ఎవరితోనో తన కొడుకు తిరుగుతున్నప్పుడు అదే పరువు గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తోంది. ఫ్రెండ్, నేను ఒక మాట చెప్పనా? వద్దు, నువ్వేం మాట్లాడకు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. ఈ ఇంట్లో నాకు రిషి ఎంత ముఖ్యమో నువ్వు అంతే ముఖ్యం. నేను ఎవ్వరి మాటలు పట్టించుకోదలుచుకోలేదు.